సచివాలయంలో బ్యూరోక్రాట్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమల్లోకి రానుంది. ఇకపై ఎఫ్ఆర్ఎస్ డివైజ్ల ముందు నిల్చుంటేనే ఐఏఎస్లకు సెక్రటేరియట్ ఎంట్రీ లభించనుంది. ఇన్నాళ్లు క్రమశిక్షణ సమయపాలనను తుంగలో తొక్కారని ఉన్నతాధికారులపై అభియోగాలు మోపుతోంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఆఫీస్ టైమింగ్స్తో సంబంధం లేకుండా పనిచేసే తమకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నిబంధన పెట్టడం ఏమిటన్న అసహనం సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎలక్ట్రానిక్ డివైజ్ల ముందు తమ ముఖారవిందాలను చూపించిన తర్వాతే ఇకపై బ్యూరోక్రాట్లు కూడా సెక్రటేరియట్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే వాళ్ళు కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలలో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందట. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఐఏఎస్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ విధిగా బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయించుకునే రివాజు ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అధికారులు సిబ్బందిలో క్రమశిక్షణ సమయ పాలనలు అలవడటానికి ఎఫ్ఆర్ఎస్ లాంటి సాధనలు అవసరమన్నది పాలకుల భావన. కాగా ఆఫీస్ టైమింగ్స్ తో సంబంధం లేకుండా పనిచేసే తమకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ నిబంధన పెట్టడం ఏమిటన్న అసహనం సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంల ద్వారా అటెండెన్స్ నమోదు చేస్తే ఇకపై తాము ఖచ్చితంగా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తామని సచివాలయ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఉండి పనిచేసే విధానానికి ఇకపై స్వస్తి పలుకుతామని వాళ్ళు తేల్చి చెబుతున్నారు. తమకు భార్య పిల్లలు ఉన్నారని వారికి సమయం కేటాయించాల్సిన బాధ్యత ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. బయోమెట్రిక్ లాంటి సాధనాలు లేకున్నా అరగంట అటు ఇటుగా తాము విధుల్లోకి వస్తున్నామని అంటున్నారు. అవసరమైతే అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇన్నాళ్లు డ్యూటీ చేశామని ఇకపై అలా చేయబోమని స్పష్టం చేస్తున్నారు. అసలు సెక్రటేరియట్ లాంటి చోట్ల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేయటం కుదరదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సమయ పాలన క్రమశిక్షణ లాంటి నీతి సూత్రాలు కేవలం తమకే వర్తిస్తాయా? ఐఏఎస్లకు వర్తించవా? వాళ్ళు అతీతులా? మాలగా ఉద్యోగులు కారా? నిబంధనలతో వాళ్లకు పని లేదా అన్న ప్రశ్నలను సంధిస్తున్నారు. డిసిప్లిన్ లేని బ్యూరోక్రాట్లు అనేక మంది ఉన్నారని వాళ్ళు టైం మెయింటైన్ చేస్తే సరిపోతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. అలాగే జరిగితే పరిస్థితులు వాటంతట అవి చక్కదిద్దుకుంటాయి అంటున్నారు. సమయ పాలన క్రమశిక్షణలు సైతం ఆటోమేటిక్ గా అబ్బుతాయని వెల్లడిస్తున్నారు. కొందరు ఐఏఎస్లు ఎప్పుడో మధ్యాహ్నం 3 గంటల తర్వాత సెక్రటేరియట్ కు రావటం పరిపాటని, వాళ్ళు విధుల్లోకి వచ్చిన టైం నుంచే ఉద్యోగుల డ్యూటీ సమయంగా పరిగణిస్తారని గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా మహిళా ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. సదరు ఐఏఎస్లు అర్ధరాత్రి దాకా ఉంటే తాము అప్పటి వరకు ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. అదేమంటే సెక్రటరీ ఆపై హోదాలో ఉన్న తమకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అంటూ అడ్డగోలు సమాధానం ఇస్తారని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ పై తమకున్న అభ్యంతరాలు ఆక్షేపణలన్నింటినీ ఏకరువు పెడుతూ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక విడతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ఐఏఎస్లు క్రమశిక్షణతో సమయపాలన పాటించిన పక్షంలోనే ఎఫ్ఆర్ఎస్లను ఏర్పాటు చేసి తమ హాజరు నమోదు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. బ్యూరోక్రాట్ల అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంల ద్వారా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాలను సర్కార్ పరిశీలిస్తోంది. ఢిల్లీలో బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు హాజరు నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. అదే విధానాన్ని రాష్ట్ర సచివాలయంలో కూడా అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే బ్యూరోక్రాట్లు సైతం ఇకపై తమ ముఖాల విందాలను ఎలక్ట్రానిక్ డివైజ్ల ముందు చూపించిన తర్వాతే సెక్రటేరియట్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది.